ఇష్యూలో గవర్నమెంట్ స్పందించలేదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఆందోళన కూడా చేశారు. మరి ఎందుకు ఈ వేరియేషన్ దయచేసి మీకు కూడా ఒకటే వినిపిస్తున్నాను. మీరు ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నారు. ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండేటప్పుడు మీలాంటి వాళ్ళ నోట్లోంచి కొన్ని పదాలు బయటకు వస్తే అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు ప్రజలు కూడా. ఎందుకంటే యు ఆర్ ఆల్సో వెరీ అవేర్ దట్ పబ్లిక్ సేఫ్టీ కూడా. నేనేమంటానంటే ఇప్పుడు మీరు స్పందించలేదని మీరు అంటున్నారు. ఎంతవరకు ఆ నిందితులను పట్టుకోవడం కానీ ఆ నిందితుల్ని రిమాండ్ పెట్టడంలో కానీ ఎక్కడా కూడా చిన్న కాలయాపన కూడా లేకుండా ఆ లోకల్ ఎస్పీ వాళ్ళందరూ చెప్పడమే కాకుండా చాలా క్లియర్గా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనేమంటానంటే ఇక్కడ ఇందాకే చెప్పాను, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు, బాధితుడికి క్యాస్ట్ ఉండదు. దాన్ని దయచేసి మనం ఒక నెక్స్ట్ జనరేషన్స్కైనా ఒక మంచి సొసైటీని అందిద్దామంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా చూసుకుందాం అటువంటి మార్పు అన్నది. థ్యాంక్ యూ. కాదండి, కుల హత్య అని మీరు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ భార్య బయటకు వచ్చి ఇది కులానికి సంబంధం లేదు, నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే, ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని సాక్షాత్ వాళ్ళ భార్య చెప్పింది. భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ. ఆయన డిప్యూటీ సీఎం అండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. కోఆర్డినేషన్ జరుగుతుంది, డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులు మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము. అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీని నివేదిక కోరి, మాది ఎన్డీఏ కూటమండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం, మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.